ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 66 అట్రాసిటీ కేసుల్లో 9 కేసులు ట్రయల్ కోర్టులలో ఉన్నాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ 10 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు జిల్లాలో మొత్తం 66 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వీటిలో 41 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని, 9 కేసులు ట్రయల్ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని, 16 కేసులను రిఫర్ చేశామని వివరించారు. చట్ట ప్రకారం బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటామని తెలిపారు. జిల్లా పోలీస్ బాస్ వకుల్ జిందాల్ ఈ కార్యక్రమంలో విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి డీఎస్పీలు గోవిందరావు, చక్రవర్తిలతో పాటు పోలీస్ పీఆర్ఓ కోటేశ్వరరావులు పాల్గొన్నారు. ముందు మేము ఖచ్చితంగా ఇస్తాం సార్. సార్ దీంట్లో ఎస్పీ టైం కల్లా అమ్మ ఓకే ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అనేది ఈ జిల్లాలో అమ్మకాలంటే లా అమెండ్ చేయాలి, లా ఇంప్లిమెంట్ చేయాలి. దానికి మార్గం వేరే ఉంది. అప్పుడు దాని ప్రకారం కొంచెం పక్కన ఓకే చెక్ చేసుకోండి. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని మీరందరూ కలిపి గమనించాలి. అంటే మేము ఆర్థికంగా సహకారం చేయలేదని నా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు సార్. సో అక్కడ ఇప్పుడు గడ్డీలు లేచిపోయాయి సార్. అక్కడ ఉండేటువంటి ఇరు వర్గాల ద్వారా కొంత సంయమనం అనేటువంటి జరిగింది. అలాగే అక్కడ చైతన్యపరిచేటువంటి పోలీసు శిక్షలు, నేరాలు వాళ్ళ మీద కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టారు. అది సంతోషంగా ఉంది. అయితే ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ వారికి విన్నవించుకోవడం జరిగింది సార్. ఎందుకంటే దళితులకి ఈ యాక్ట్ ప్రకారంగా ప్రాణం పోయిన తర్వాత కూడా ఉద్యోగం అవకాశం ఒక ప్యూనో పేటెంట్ చిన్నపాటి ఇస్తే ఈ చట్టాల మీద గౌరవం పెరుగుతుంది, న్యాయం పెరుగుతుంది. దళిత, ఆదివాసీ, బీసీల వారికి ఆ రకమైన చట్టాలు ఉన్నాయనేటువంటి నమ్మకం ఇంకా బలపడుతుందని ఆ దిశగా మీరు ఇప్పుడు చేయమని వినిపిస్తూ ప్రార్థిస్తారు. ప్రధానంగా అనేటువంటి రాజకీయ నాయకులు అనేటువంటి వారు హాజరు కాదు. నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేశాను సార్. అక్కడ ప్రతి ఎమ్మెల్యే ఆఫీసర్ వచ్చారు, ముందు ఆ విషయం చూసుకొని వెళ్ళేవారు. ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా ఇప్పటి వరకు మేము దళిత ఆదివాసీ పరిస్థితి అంటే దీన్ని చిన్న చూడటమా లేకపోతే దాన్ని ఇంపార్టెన్స్ కాదా, లేకపోతే కలెక్టర్ వారే చేస్తారు. ప్రతిదీ కలెక్టర్ వారి దగ్గరికి వచ్చి ప్రతి ఆదేశాలు జారీ చేసేటప్పటికి మీకు ఆదేశాలు అమలుపరచాలనేటువంటి యాక్ట్ ఉండొచ్చు, అది ఏమైనా ఉండొచ్చు. దానికి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కేసులో కంపల్సరీ అరెస్ట్ ఉండేది. ఇంతకుముందు అరౌండ్ 6-7 years బ్యాక్ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కంపల్సరీ అరెస్ట్ ఉండేది. దాని తర్వాత సమ్ రిట్ పిటిషన్స్ ఆర్ ఫైల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారంగా ఏదైతే మీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్కి స్పెషల్ అరెస్ట్ ప్రొవిజన్ ఏమీ లేవు. సో అకార్డింగ్ టు లా ఎక్కడైతే లెస్ దెన్ 7 years పనిష్మెంట్ ఉందో అక్కడ 40 నోటీసే ఇవ్వాలి. మేము అరెస్ట్ చేస్తే మా మీద చర్యలు ఉంటాయి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.